వి ఆల్ నో ఒక మంచి ప్రోడక్ట్ రావాలన్నా లేదా ఒక బ్రాండ్ గ్రో అవ్వాలన్నా వాళ్ళ ప్రోడక్ట్ ఎంతైతే ముఖ్యమో దాంతోపాటు ఒక మార్కెటింగ్ ఇంకా ఒక సేల్స్ స్ట్రాటజీ అన్నది అంతే ముఖ్యం. సో మనం ఇవాల్టి డేట్లో చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం డిజిటల్ మార్కెటింగ్ ఎరా నడుస్తుంది, రైట్? అలాగే సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కంప్లీట్ ఇన్బౌండ్ సేల్స్ కానివ్వండి, ఇన్సైడ్ సేల్స్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద టైం నడుస్తుంది. బట్ ఒకప్పుడు బ్యాక్ ఇన్ 90sలోకి మనం వెళ్తే the sales point of view was completely different, the advertising was completely different, a marketing strategy was completely different. But ఈ కంపెనీ మాత్రం లిటరలీ ఈ డోర్ టు డోర్ సేల్స్ అనేవి ఉండేవి చూసారా అప్పట్లో, అలాంటి వాటిలో అసలు కన్వర్షనే ఉండదు. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సేల్స్. అలాంటి వాటిలో హైయెస్ట్ కన్వర్షన్ తెచ్చి లిటరలీ $1,000,000 తీసుకొచ్చేవాళ్ళు దీంట్లో నుంచి. అసలు ఆ సేల్స్ స్ట్రాటజీ ఏంటి? వేరే కంపెనీస్కి వర్కౌట్ అవ్వండి, ఈ కంపెనీకి వర్కౌట్ అయ్యింది ఏంటి? అలానే అసలు అంత స్మూతెస్ట్ స్ట్రాటజీ ఏంటి? అది మనం ఏం టేక్ అవే తీసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. Alright, first things first. ఒక కంపెనీకి ప్రోడక్ట్ ఎంతైతే ముఖ్యమో అలానే సేల్స్ కూడా ఇట్స్ అ బ్యాక్ బోన్. ఎందుకు అంటే ఆ సేల్స్ పర్సన్ లిటరలీ ఒక కన్జ్యూమర్కి ఒక కంపెనీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉండేది. బికాస్ ఆ పర్టికులర్ పర్సన్ రిప్రజెంట్స్ యువర్ కంపెనీ. నౌ ఇప్పుడంటే మనకి చాలా డిఫరెంట్ వేలో రిప్రజెంట్ చేస్తున్నారు బ్రాండ్స్ని, వాళ్ళ కంపెనీస్ని మన కొత్త డిజిటల్ ఎరాలో. బట్ బ్యాక్ ఇన్ ద డేస్ ఒకప్పుడు ఒక ప్రోడక్ట్ మీద నీకు ట్రస్ట్ ఫామ్ అవ్వాలన్నా, ఒక ప్రోడక్ట్ని నువ్వు నమ్మాలన్నా ఆ సేల్స్ పర్సన్ మాత్రమే నిన్ను నమ్మించగలుగుతాడు. ఎందుకంటే అప్పట్లో టెస్టిమోనియల్స్ లేవు కదా. మనకి ఇప్పుడు టెస్టిమోనియల్స్ ఉన్నా చూపించుకోవడానికి ఇంటర్నెట్ ఉంది, బట్ అప్పట్లో లేదు. నౌ ఒక స్మూతెస్ట్ సేల్స్ చెప్పాలా ఏంటి అన్నది మీకు గుర్తుంటే మన ఇండియాలో 2000స్లో, ఎర్లీ 2000స్లో పీపుల్ యూస్ టు కమ్ డోర్ టు డోర్ అండ్ సెల్ దేర్ ప్రొడక్ట్. డిక్షనరీస్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, లేదా డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానివ్వండి. అంటే ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో డోర్ టు డోర్ సేల్స్ ఇప్పటికీ నడుస్తున్నాయి, వేర్ దే కమ్ దే సెల్ శారీస్ కానివ్వండి, అలాంటివి ప్రొడక్ట్స్. బట్ ఇలాంటివన్నీ అమెరికాలో 1990-1990స్లోనే ఇది బాగా హైప్ అయింది. బట్ ఇట్స్ ఏ ఫెయిల్యూర్ మోడల్. ఎందుకు? చాలా కంపెనీస్కి కన్వర్షన్ రేట్ చాలా తక్కువగా ఉండేది. అంటే లెట్స్ కన్సిడర్ ఇఫ్ ఏ సేల్స్ పర్సన్ ఒక 100 హౌసెస్కి వెళ్తుంటే కన్వర్షన్ వచ్చి జస్ట్ 1 or 2 హౌసెస్ నుంచే వస్తుంది. అంటే ఇక్కడ ఎఫర్ట్స్ ఎక్కువ ఉంది, బట్ కన్వర్షన్ చాలా లో ఉంది. నౌ మెయిన్ డిస్కవరీ ఎక్కడైంది, లేదా ఈ కంపెనీ అసలు ఈ సేల్స్ ప్రాసెస్ని ఎలా చేంజ్ చేసింది అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆమ్వే. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆమ్వే కంపెనీ ప్రతి ఒక్కరికి దే ఆర్ ఇంటూ హెల్త్ కేర్, దే ఆర్ ఇంటూ మోస్ట్లీ ఇంటూ హోమ్ అప్లయన్సెస్, డిష్ వాషర్స్, వీటికి సంబంధించిన డిష్ లిక్విడ్స్, వీటి గురించి చాలా 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 ఫేమస్, రైట్? అలాగే మనకి ఒక రీసెంట్ 3 to 4 years బ్యాక్ వెళ్ళి కొంచెం చూస్తే వాళ్ళు స్కామ్లు విరుక్కున్నారు, వాళ్ళ మీద కేసు పడింది. సో అదంతా సెకండరీ. అంత సక్సెస్ఫుల్ బ్రాండ్ అంటున్నావు కదా, మరి ఎందుకు కేసు ఫామ్ అయింది అంటే వెరీ సింపుల్. నీకు అర్జున్ రెడ్డిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏదైనా సబ్జెక్ట్లో ఇంకా డెప్త్కి వెళ్తే మిగిలే జీరో మాత్రమే అన్నట్టు. అలా మార్కెటింగ్ నువ్వు ఎంతవరకు ఎథికల్గా చేస్తే బాగానే ఉండేది. బట్ వెన్ యూ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ డెప్త్, క్రియేటింగ్ దిస్ ట్రయాంగులర్ మల్టీ మార్కెటింగ్ స్కీమ్స్, ఇవన్నీ రాంగ్. ఎందుకంటే ఇది జనాల్ని మోసం చేస్తుంది. ఆబ్వియస్గా నువ్వు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టు, నీకు కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తా, అవి నువ్వు అమ్ముకోవచ్చు. దాంతోపాటు నువ్వు ఇంకో ముగ్గురిని తీసుకురా, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కడతారు, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ బిజినెస్ అవుతారు. అలా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తారు వేర్ దెర్ ఈజ్ నెవర్ ఎండ్. ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీ వస్తానే ఉంటుంది. ఇక్కడ ఊబిలో పడేది ఎవరు అంటే నువ్వే. ఒక కస్టమర్కి ఆశ చూపించి బిజినెస్ నీకు ఇప్పిస్తామని చెప్పి నిన్ను రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని నీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఆంబే బిజినెస్ ఏంటి, వాళ్ళ ప్రొడక్ట్స్ని జనాలకి తీసుకెళ్ళడం. బట్ ఇలా అన్ఎథికల్గా కాదు. సో దానివల్ల కేసు నడుస్తుంది, అదంతా పక్కన పెట్టేద్దాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఒకటైతే గుర్తించాలి, ఏంటి? అదే ఒక సక్సెస్ఫుల్ మోడల్ కంపెనీ. ఆ బ్రాండ్ అన్నది ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ 100%. నౌ అది సక్సెస్ అవ్వడానికి ఒక మేజర్ రీజన్ ఉంది. ఏంటో తెలుసా? అది వాళ్ళ ప్రొడక్ట్ కాదు. వాళ్ళ ప్రొడక్ట్ 25-30% మాత్రమే అది వాళ్ళకి ఆ రిటర్న్స్ తీసుకొచ్చింది. బట్ రిమైనింగ్ 70% వాళ్ళ సక్సెస్కి కారణం. ఆ 70% ఏంటో తెలుసా? వాళ్ళ సేల్స్ స్ట్రాటజీ. మీకు యూజువల్గా మీకు గుర్తొస్తే ఈ డోర్ టు డోర్ సేల్స్ ఎలా నడుస్తాయి? ఒక పర్టికులర్ పర్సన్ వస్తాడు, డోర్ కొడతాడు, హోమ్ మేకర్స్ని బయటకు పిలుస్తాడు, ఈ విల్ షో ఆల్ హిస్ ప్రొడక్ట్స్. ఇగో నా దగ్గర ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అన్నిని పెట్టి మీకు ఏది కావాలో తీసుకోండి అంటాడు, రైట్? ఇది యూజువల్గా జరిగేది. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే వీడు నన్ను బాదర్ చేస్తున్నాడు. బికాస్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై హోమ్, ఐఎమ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. నేను ఏదో ఇంపార్టెంట్ వర్క్లో ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. అక్కడే చిరాకేస్తుంది నాకు. అదిగాక 100 ప్రోడక్ట్లు చూపించి నన్ను సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. నేను అప్పటికప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటా వాటి మీద?
రైట్. సో ఐ కాంట్ టేక్ ఏ ఇమ్మీడియట్ డిసిషన్ ఆన్ దిస్. నేను క్విక్ డెసిషన్స్ తీసుకోను. అది కాక ఆల్రెడీ చిరాకు మీద ఉంది. ఎందుకంటే వీడు నన్నొచ్చి నా ఇంటికొచ్చి నన్ను బాదర్ చేస్తున్నాడు కాబట్టి. అలా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏది ఇది. బట్ ఆమ్వే ఏం చేసింది అంటే కొత్తగా పర్సన్ వస్తాడు, డోర్ నాక్ చేస్తాడు, హోమ్ మేకర్ని పిలుస్తాడు. ఒక 4 ప్రొడక్ట్స్, ఎగ్జాక్ట్లీ ఒక 4 ప్రొడక్ట్స్, దాని టెస్టింగ్ యూనిట్స్ ఉంటాయి చూస్తారా చిన్న చిన్నవి, అవి ఒక 4 పాయింట్స్ మీకు కాంప్లిమెంటరీగా ఇస్తాడు. ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ఆమ్వే నుంచి నీకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తున్నా అన్నట్టు ఫ్రీగా ఒక బాక్స్ ఇచ్చేవాళ్ళు. మ్యామ్ ఇవి మా ప్రొడక్ట్స్, మీరు యూజ్ చేయండి, దీంట్లో ఏది బెటరో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను ఒక 1 వీక్ తర్వాత వస్తా అని ఆ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఓకే, నౌ ఆ 7 డేస్ అసలు నన్ను బాదరే చేయడు. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, నువ్వు బాదర్ చేసినందుకు నువ్వు గిఫ్ట్ రిప్రజెంట్ చేస్తున్నావు. సో దట్ హౌస్ మేకర్స్కి ఎలా ఉంటుందంటే వెన్ యూ ఆర్ గెటింగ్ సంథింగ్ ఇన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దట్ టు విచ్ యూ విల్ బి యూజింగ్ ఇన్ ఎ డైలీ, అది వాళ్ళకు ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేసేది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దే టెలింగ్ ఏ పక్కకెళ్ళు లేదా ఇప్పుడు రాకు తర్వాత రానే బదులు దే టు హ్యాపీలీ యాక్సెప్ట్ అండ్ దే స్టార్ట్ యూజింగ్ దెమ్. నో ఎగ్జాక్ట్లీ ఈ పర్టిక్యులర్ పర్సన్ 7 డేస్లో వస్తా అన్నాడు కదా, ఆఫ్టర్ 7 డేస్ ఇతను తిరిగి వచ్చేవాడు. 7 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ నాక్ చేసేవాడు డోర్. ఆమె హ్యాపీగా ఓపెన్ చేస్తుంది, ఎందుకు అంటే ఫ్రీగా ప్రొడక్ట్స్ వచ్చాయి కదా. సో ఈసారి ఓపెన్ చేసినప్పుడు ఇతను ఫస్ట్ అడుగుతాడు, మ్యామ్ ఈ 4 ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చింది? షీ విల్ టెల్ నాకు ఇది నచ్చింది, ఈ డిష్ వాషర్ కూడా బాగుంది, ఈ 4 క్లీనర్ కూడా బాగుంది, స్మెల్ బాగుంది. సి ఫ్రాంక్గా ఆమ్వే మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఉంటే వాళ్ళ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది ప్రొడక్ట్స్వి. సో ఆబ్వియస్గా ప్రొడక్ట్ కొంచెం ఎంతో కొంత దమ్ముంది. నౌ ఇక్కడ క్లిక్ అయింది, ఓ మీకు ఇది నచ్చిందా, ఓకే మీకు ఇది కూడా నచ్చిందా, గ్రేట్. సో మీరు చాలా లక్కీ, ఐ హ్యావ్ దిస్ 2 ప్రొడక్ట్స్ విత్ ఏ వెరీ డిస్కౌంటెడ్ ఫీస్, మీరు కావాల్సి వస్తే తీసుకోవచ్చు ఇవి అని. ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ ఆర్ 1500 రూపీస్ దీని ఒరిజినల్ ప్రైస్. బట్ మీరు ఆల్రెడీ మా కస్టమర్ మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సో నాకు ఫీడ్బ్యాక్ మీకు చాలా నచ్చింది, సో ఐ వాంట్ టు గివ్ ఇట్ ఓన్లీ ఫర్ 300 అంటాడు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అసలు అమ్మాల్సిన 250K, కానీ ఇతను అంత ప్రైస్ చెప్పి 300కి అమ్మినా, ఓ నాకు అంత డిస్కౌంట్ వస్తుంది కదా, ప్లస్ నేను ఇది ఆల్రెడీ వాడాను నాకు బాగుంది అని దే స్టార్ట్ యాక్సెప్టింగ్ దట్ ఆర్డర్స్. వాళ్ళు ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారు. సో లిటరలీ థింక్, ఇక్కడ పిచ్చేసాడా, పిచ్చే లేదు. మ్యామ్ ఇది తీసుకోండి బాగుంటుంది, దీంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది, అలా ట్రెడిషనల్ పిచ్చే లేదు. చిన్న ప్యాకెట్ ఆఫ్ సైజ్ది టెస్టిమోనియల్ ఇచ్చాడు, యూజ్ చేయమన్నాడు, యూజ్ చేశాక వాళ్ళే తిరిగి వచ్చి వాళ్ళకి ఏది నచ్చిందో చెప్పారు, అది జస్ట్ అతను ఇచ్చాడు. సో వాళ్ళ నీడ్ ఇతను కనుక్కున్నాడు ముందే, వాళ్ళకి అది నీడ్ అని తెలిసాక ఆ నీడ్ని ఫిల్ చేయడానికి ఒక డిస్కౌంటెడ్ ఫీజ్లో ఒక డిస్కౌంటెడ్ ప్రైస్లో వాళ్ళకి ఆఫర్ చేశాడు. నౌ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే, నో పిచ్, వెరీ స్మూత్, ప్లస్ నువ్వు ఎవరిని బాదర్ చేయట్లేదు, నువ్వు గిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళకి అది అలవాటు చేసి వాళ్ళకి నచ్చేలా చేసిన తర్వాత జస్ట్ ఆ ప్రోడక్ట్ని వాళ్ళ దగ్గరికి మళ్ళీ అందజేస్తున్నావు. సో దట్ ఇక్కడ సేల్స్ పర్సన్ కంటే సేల్స్ స్ట్రాటజీని మీరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే జస్ట్ థింక్, జస్ట్ 7 to 8 రూపీస్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కస్టమర్ దాన్ని నమ్మి, కస్టమర్ దాన్ని యూజ్ చేసి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ నువ్వు తెలుసుకుని ఆయన తగ్గట్టుగా నువ్వు ఒక ప్రోడక్ట్ నువ్వు అందజేస్తున్నావు అంటే నీకు ఇక్కడ కస్టమర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది, ప్లస్ నీ ఎండ్ సేల్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి అండ్ యు ఆర్ బిల్డింగ్ దట్ కమ్యూనిటీ. అలా ఆమ్వే వాళ్ళ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా చాలా బాగా వాళ్ళ సేల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లారు. సో జస్ట్ థింక్ ఈ సేల్స్ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంది. ఎంతవరకు ప్రోడక్ట్ పిచ్ చేసి నువ్వు వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకోమని వాళ్ళ ఎంటబడి ఇది కాదు కదా, కావాల్సింది ఇది కదా. వాళ్ళ నీడ్ ఏంటో వాళ్ళ చేతే చెప్పించి వాళ్ళకి అవసరం లేకపోయినా వాళ్ళు ఇది కొనేలాగా చేయడం, దట్ ఈస్ సంథింగ్ ద స్మూతెస్ట్ సేల్స్. అందుకే ఆమ్వే అక్కడ క్లిక్ అయింది, దాని తర్వాత ఇండియాకి అడుగు పెట్టారు, ఇండియా కూడా క్లిక్ అయింది. బట్ కొన్ని మల్టీ మార్కెటింగ్ ఈ కొన్ని స్కామ్స్ వల్ల వాళ్ళు కంప్లీట్గా స్కామ్ అయ్యారు. పీపుల్ ఇంకా చేస్తున్నారు, పిచ్చోళ్ళు అనుకుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, డబ్బులు వస్తాయి అని చేస్తున్నారు, బట్ ఇట్స్ ఎ కంప్లీట్ స్కామ్. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన మనీ మొత్తం వాళ్ళు మనీ లాండరింగ్ ద్వారా డిఫరెంట్ కంట్రీస్కి పంపించేస్తున్నారు ఆల్రెడీ. సో మేక్ షూర్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రోడక్ట్. ఈ కంపెనీలో ఉన్న గ్రేట్ థింగ్ని మనం అడాప్ట్ చేసుకుందాం, వర్స్ట్ థింగ్ని మనం ఇక్కడే వదిలేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే, మీకు తెలిసిన స్మూతెస్ట్ సేల్స్ ప్రాసెస్ ఏంటో ఒకసారి నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియో ఏది కావాలో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, విల్ డూ దట్. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.